సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన చుట్టూ అనేక మంది ఇలా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చిన్న చిన్న సహాయాలు ఇతరులకు అందిస్తూనే ఉంటారు. రోడ్డు పైన ప్రమాదం జరిగితే మనకెందుకులే అని వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా వారిలో ఒకరో ఇద్దరో అంబులెన్స్ కి ఫోన్ చేయడం, హాస్పిటల్ వరకు తోడుగా వచ్చి సహాయపడటం చేస్తూనే ఉన్నారు. మా స్నేహితురాలి భర్త ఊరెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఆ మధ్యన బస్సు బయలుదేరి కాస్త దూరం పోగానే ఆయనకి గుండెలో నొప్పిగా అనిపించిందట. వెంటనే బస్సు దిగిపోయి ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళమన్నారట. పరిస్థితిని గమనించిన డ్రైవరు హాస్పిటల్కి తీసుకువెళ్లి చేతులపై ఎత్తుకుని లోనికి పరిగెత్తుకెళ్లాడట. వెంటనే వైద్య సహాయం అందడంతో అతడి ప్రాణాలు నిలిచాయి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు ఆట. ప్రతిసారి బోల్డ్ అన్ని కబుర్లతో, బోల్డ్ అన్ని ఆటలతో మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న ఆట ఈ రోజు వచ్చేసింది చిక్కడపల్లికి. మరి చిక్కడపల్లిలో కొంతమంది సకులు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్లతో ఆట ఆడించి ఎంజాయ్ చేద్దామా? పదండి. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? అంతా బాగండి. సూపర్. బాగున్నాను. ఏంటి సంగతులు? చెప్పాలి, మీరే చెప్పాలి. నేనే చెప్పాలా? మీ దగ్గరకు వచ్చాం, మీరు ఏమైనా సంగతులు చెప్తారని మీరు మమ్మల్ని చెప్పమంటేలా? మాకే ఉందండి, మీ ఇక్కడికి వచ్చాము కబుర్లు చెప్పడానికి, మిమ్మల్ని ఆట ఆడిద్దామని. మీ పేరు? సుధా అండి. సుధా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? పాప. ఒక పాప. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? రజిత అండి. రజిత గారు ఏం చేస్తుంటారు? బ్యూటీషియన్ అండి. ఏ పిల్లలు ఉన్నారా? 2 పాపలండి. సో మీ పేరండి? దీప్తి అండి. దీప్తి గారు మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలే. 2 మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్ అండి. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో మీరు? ఖాళీ టైం దొరకదండి అసలు 2 పిల్లలతో. ఎంత ఇయర్స్? పాప 4 years పెద్ద పాప, చిన్న పాప 4th month ఇప్పుడు. ఓ చిన్నది, దాంట్లోనే సరిపోతుంది. హలో అండి, మీ పేరు? సరస్వతి అండి. సరస్వతి గారు. ఒక పాప ఒక బాబు. ఓకే, ఒక పాప ఒక బాబు. మీ వారు? కానిస్టేబుల్ అండి. కానిస్టేబులా? ఎక్కడ ఏరియా? ముసిరాబాద్ పిఎస్. ఓకే. మరి ఇంట్లో మరి లాఠీ ఎవరి చేతిలో ఉంటారు? మీ చేతిలో ఉంటారా, మీ వారి చేతిలో ఉంటారా? ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో. జనరల్ గా బయట అయితే మీ ఆయన చేతిలో ఉంటుంది లాఠీ, ఇంట్లో మన చేతిలో ఉండేది. అదే అంటున్నా, జనరల్ గా డామినేషన్ ఇంట్లో ఆడవాళ్ళదే ఉంటుంది కదా, మీ ఇంట్లో కూడా అంతేనా? అప్పుడప్పుడు. స్ట్రిక్టా? మీ ఆయన స్ట్రిక్ట్ అంటారా ఇంట్లో కూడా? అవునా? కళ్ళతో భయపెట్టారా? సీరియస్ అండి. సీరియస్. మరి మీరు అప్పుడే మీరు ఏం భయపట్టిరా? భయం అంటే ఇంకా చేసేది ఏముంది, మనమే సైలెంట్ అయిపోవాలి. ఓకే, చలో. పరిచయాలు అయితే చాలా చాలా సరదాగా జరిగిపోయాయి. అందరూ బాగా మాట్లాడుతున్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. మరి వీళ్ళ యాక్టివ్నెస్ ని పెంచే ఒక మంచి గేమ్ నేను ప్లాన్ చేశాను వీళ్ళ కోసం. మరి ఆ గేమ్ ఆడడానికి మీరు రెడీయా? ఓకే, రెడీ. సో వీళ్ళందరూ రెడీ అంట. మరి గేమ్ ఏంటో చెప్పేద్దాం వీళ్ళకి. సో మీ గేమ్ ఏంటంటే చాలా చాలా సింపుల్ గేమ్. ఇంట్లో పాపం మీ పిల్లలతో ఆడి ఆడి మీరు అలసిపోయారు కదా, అందుకే ఎక్కువ మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. చాలా సింపుల్ గేమ్ ప్లాన్ చేశాను. ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా. మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీ ఇష్టం ఎన్ని గ్లాసెస్ అయినా మీరు పట్టుకోవచ్చు, అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్తో బాల్ని ఎగిరేసి అలా ఈ గ్లాస్లో వేయాలన్నమాట. అండ్ వెంటనే మళ్ళీ ఈ గ్లాస్ని ఇందులో వేయాలి కింద నుంచి. మళ్ళీ అగైన్ ఈ బాల్ని ఈ గ్లాస్లో వేయాలి. మళ్ళీ కింద నుంచి ఇంకో గ్లాస్ తీసి దానిపైన పెట్టి ఇలా కంటిన్యూస్గా వితిన్ 1 minute ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే మా ఆట విన్నర్, ఇవాళ ఎపిసోడ్ విన్నర్. చాలా చాలా సింపుల్ గేమ్, రైట్? కానీ ఏంటంటే కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటో నేను చెప్తాను. ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ నుంచి ఎగిరేసి ఇలా పెట్టేస్తారు. అలా కాకుండా కొంచెం మినిమం డిస్టెన్స్ ఇంత ఉండాలి. ఓకే, 1 arm డిస్టెన్స్ ఉండాలి కంపల్సరీ. ఇంత డిస్టెన్స్ ఉండాలి. ఇక్కడ నుంచి ఎగిరేస్తే కొంచెం మినిమం ఈ హైట్ ఉండాలి, ఈ 4 head హైట్. ఓకే, అంతగా ఎగరాలి, ఇలా పట్టాలి, అది కండిషన్. సో కండిషన్స్ అన్నీ నేను చెప్పినట్టు చేస్తూ బాగా ఆడి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఇవాళ మా ఎపిసోడ్ విన్నర్. కానీ కౌంట్ చేసేది మాత్రం నేను బాల్స్ని మాత్రమే. ఒక్కో గ్లాస్లో ఒక్కో బాలే మాకు కావాలి. ఇలాగ నాన్ స్టాప్గా మీరు ఎన్ని మేనేజ్ చేస్తూ ఇలా వేస్తూ వెళ్ళిపోతారో అది మీ ఇష్టం. ఓకేనా? క్లియరా? క్లియర్. సో ఇక ఫస్ట్ ఎవరు వెళ్తారు? మీరు వెళ్తారా బ్యూటీషియన్ గారు? సో రజిత గారు ఫస్ట్, మీరే రెడీ కదా? జాగ్రత్త, మీ తర్వాత చాలా మంది ఉన్నారు ఇక్కడ కాంపిటీటర్. సో ఫస్ట్ మీరు వెళ్తున్నారు కాబట్టి బాగా ఆడండి. ఎక్కువగా మాక్సిమం బాల్స్ వేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో రజిత గారు రెడీ కదా? రెడీ? యువర్ టైం స్టార్ట్ నౌ.
సో రజిత గారి స్కోర్ వచ్చేసి 5. గుడ్. సో రజిత గారి తర్వాత నెక్స్ట్ సుధా గారు, మీరే. ఆవిడ ఎలా ఆడారో చూసారు, ఆవిడ కంటే బెటర్ ఆడడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. వెళ్ళండి. రెడీ? యువర్ టైం స్టార్ట్ నౌ. చూద్దాం మీ స్కోర్ ఎంత అనేది. సో ఇందులో అయితే నో బాల్. అండ్ 1 2 3 4. సో సుధా గారి స్కోర్ 4. సో నెక్స్ట్ సరస్వతి గారు, మీరే. చూసారు కదా, ఇద్దరు ఆడారు మీకంటే ముందు. ఓకే, బాగా ఆడండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్ నౌ. సరే, ఒకసారి మీ స్కోర్ అయితే చూద్దాం. 1 2 3 4. యాక్చువల్లీ అది ఇయ్యము, ఎందుకంటే అది ఇక్కడ నుంచి ఇలా పెట్టి వేసారు. అది మీ స్కోర్ చూస్తే 3 అయినా కానీ హైయెస్ట్ స్కోర్ 5. 4 కౌంట్ చేసినా కానీ అది కూడా తక్కువ స్కోరే. ఓకే, బట్ గుడ్ ట్రై. సో లాస్ట్ దీప్తి గారు, మీరే. ఎన్ని వేస్తే విన్ అవుతారు అనేది నేనేం మాట్లాడి, ఇక విన్ అయ్యి చూపించండి. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి. రెడీ? అండ్ యువర్ టైం స్టార్ట్ now. One, 2 3 4. ఎనీవేస్ మీ స్కోర్ 4. వెల్ ట్రై. ఇవాళ మన ఆట చాలా సరదాగా సాగిపోయింది కదండి. అందరూ కూడా చాలా బాగా ఆడారు. మరి వీళ్ళని అప్రిషియేట్ చేసేద్దాం. మరి ఇక ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నర్ వచ్చేసి రజిత గారు. రజిత గారు, కంగ్రాచులేషన్. సో ఈ ఎపిసోడ్ విన్నర్ అయినందుకు మీకు ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇక ఇవాళ మన ఆటలో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ ని కూడా ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు కూడా ఈటీవీ వాళ్ళు గిఫ్ట్ పంపించారండి. మరి ఒక్కొక్కరిగా గిఫ్ట్స్ ఇచ్చేద్దాం మనం. సుధా గారు, కంగ్రాచులేషన్. సరస్వతి గారు, మీకు ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. సో దీప్తి గారు, కంగ్రాచులేషన్స్ ఈటీవీ తరఫు నుంచి మీకు ఈ చిన్న కాంప్లిమెంట్. సో ఇవాళ ఆటని మీరు కూడా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. అలా చూస్తూ కాకుండా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే మరింత ఎంజాయ్ చేయొచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 0402355640. మరో లవ్లీ ఎపిసోడ్ లో మరి కొంతమంది సకులతో మరో డిఫరెంట్ ఆటతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.